మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర ఇంకా ఎన్నిసార్లు పెరిగేది ఉందో పాడైపోను. ఈలే అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ఎత్తేసుకుంది బీజేపీలు. ఎత్తేసుకోలేలా 600 రూపాయల గ్యాస్ ఉన్నప్పుడు పెద్దలు ఒలి చేసిరు. ఈలే కదా అప్పుడు చేసింది. ఇవాళ మాత్రం అట్ట అనొద్దు, మనం అట్ట అయితే పుచ్చుకున్న పొరపాటు పడు తప్పు ఇస్తాం. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర 5 రోజుల్లోనే రెండోసారి మోత. లీటర్ పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసల పెంపు. హైదరాబాదులోనేమో పెట్రోల్ ధరనంట 111 రూపాయల 88 పైసలు ఉంటే డీజిల్ వచ్చేసి 99 రూపాయల 89 పైసలకు చేరింది. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఇంకో పెరిగితే పెరిగింది కానీ తెలిపెట్టకూరి ప్రపంచం మొత్తంలో మన దేశంలో తక్కువ ఉంది పెట్రోల్. కూకరి సపడే కూకోరు అని చెప్తూ మరి ప్రపంచం మొత్తంలో చాలా దేశాలు అభివృద్ధి చెందినాయి. మరి గాల దేశంతో ఎందుకో పోల్చుకుంటలేరు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉపాధిలో కానీ మరి చాలా దేశాలు ముందుగాల ఉన్నాయి. మరి గాలతో ఎందుకో పోల్చుకుంటారు. డీజిల్ విషయం పెట్రోల్ విషయానికి వస్తారు కదా, మనకంటే గాలకి ఎక్కువ సపడే కూకోరని చెప్తారు. వీళ్ళకి ఎక్కడ ఏమంటారు, ఎటు అయ్యి వస్తే గట్టే మాట్లాడతారు ఈ బీజేపీలు. ఈ ముచ్చట రాహుల్ గాంధీ మొన్న చెప్పలేదుల్లా ఎలక్షన్ల ముందల డీజిల్ పెట్రోల్ ధరలు బాగా పెరుగుతాయి, ముందులా చాలా రకాలుగా పెరిగే అవకాశం చాలా ఉందని అంటే కొచ్చిపడేసారు వీళ్ళంతే. రాహుల్ గాంధీకి పెళ్లి లేదు, పెడాకు లేదు, ఒక పరి మస్తు చెప్తాడు ఆయన. ఆయన చెప్పిన నమ్మకూరు మీరు ఏం పెరగదు, డీజిల్ పెరగదు, పెట్రోల్ పెరగదు అని కథలు పడ్డారు. 5-6 దగ్గర 5 ఎలక్షన్లు అయితే 5-6 రాష్ట్రాల ఎలక్షన్లు అయితే మంచిగా కావాల్సిన మెజార్టీ వచ్చేసింది. ఇక ఎలక్షన్లు అయిపోయినా కదా ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు. ఇక ఇప్పుడు వేస్తా పోతాం. ఇప్పుడు ఏం ఎక్కడ ఉంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఏదన్నా డ్రామా ఆడతారు. అప్పటిదాకా గిదే ముచ్చట ఉంటుంది. రాహుల్ గాంధీ పెరుగుతుందని చెప్తే పెరగదని చెప్పారు, మళ్ళీ ఇవాళ ఎట పెంచుతారు మరి. అంటే వీళ్ళకి ఏ రకంగా నచ్చితే ఆ రకంగా చేస్తారు. అదేంటంటే యుద్ధాల కారణంగా యుద్ధాల మీద నొక్కుతారు. మరి యుద్ధానికి ఇట్టిన 3-4 నెలలు ఉందనుకో, మరి మన పరిస్థితి ఏంది? ఇక్కడ పోకూడదు తినకాదు. ఆల్రెడీ ఊర్లలో ఉన్న కట్టెలు మొత్తం కథం అయితేనే ఉన్నాయి. చెట్లు చేమలు కొట్టేస్తూనే ఉన్నారు. ఈ గ్యాస్ ధర సరిగ్గా దొరకలేదని కట్టెలు పడ్డారు. మొత్తం అడవులు మొత్తం నరికేస్తేందుకు మొదలయ్యారు. ఎట్ట పాడేసి వస్తే చెప్పురు. ఇంకా ఏమనంటే మేము దేశం కోసం చేస్తున్నాం, ధర్మం కోసం చేస్తున్నాం, పెంచారా అది మరి నిమ్మలకు ఒకసారి 100 రూపాయలు పెంచి అప్పుడే కూకోరు. అది ఏడాదికి 100 రూపాయలు లెక్క పెంచురి. నాకు తెలిసి అయితే మళ్ళీ ఈ 5 ఏళ్ళల్లో ఈ పెట్రోల్ ఇప్పుడు 111 రూపాయలే ఉంది. వీళ్ళు దిగిపోయేసరికల్లా 200 రూపాయలు పక్క అయితే కుడుతుంది, అల్కగా అవుతుంది. ఆశ్చర్యం ఏమి లేదు. ఏంటంటే బయటికి వెళ్ళి వస్తలేదు మనకు ఈ కథం. ఈ ప్రతిదానికి అదే ముచ్చట చెప్పాలి మనం. ఇక దేనికైనా అదే చెప్పాలి. 3-4 రోజులలోనే రెండోసారి పెంచిరంటే మరి ఇంకా ముందు రోజులలో ఎట పెంచుతుండొచ్చు? ఏం అడిగేయలేదు. మరి సరే వీళ్ళంటే పెంచుతున్నారు. మరి ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే బీఆర్ఎస్ అంటే మరొక రాష్ట్రంలో ఉంది కానీ దేశం మొత్తంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఒక్కడంటే ఒక్కడు కూడా బయటికి వెళ్తారు. మరి ఇలా ఎందుకు కొట్టాడు, కొట్టిరా ఏం పాడైపోయిన వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు? అడగాలి కదా. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అంటే రోడ్లు ఎక్కేది. డీజిల్ వేస్తారా, పెట్రోల్ వేస్తారా, గ్యాస్కి వేస్తారా, ఇదేమి న్యాయం, ఇది ఎక్కడి పాపం, ఇంత అద్వారం వేడలేదు ప్రపంచంలో అని వెళ్ళిపెట్టిరాలు. మరి ఇలా పెంచుతుంటే మరి ఎందుకు అడగలేకపోతున్నారు వీళ్ళంతా? అంటే జనాలు ఎక్కడ పోతే మాకేందన్నట్టు లెక్క. జనాల గురించి ప్రతిపక్షం వాళ్ళు కొట్లాడాలి కదా. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా బయటకు వచ్చినట్లేదు, ధర్నాలు చేసినట్టు లేదు, పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించినట్టు లేదు. ఉన్న అదిలా అంటే అందరు పుత్తులు కలిసి ఇవన్నీ పెంచుతున్నట్టుగా లెక్క. వీళ్ళందరికీ సమ్మతమే అన్నట్టు. కాంగ్రెస్కి అయినా, బీఆర్ఎస్కి అయినా, బీజేపీకి అయినా, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఈ పార్టీలు అన్నిటికీ సమ్మతమే ఉన్నట్టుంది. జనాలను ఎత్తల చేయి పెట్టాలి. ఇవాళ నువ్వు పెడుతున్నావు, రేపరాలు నీవు వచ్చినాక నేను కూడా పెట్టేదే. ఆయన నువ్వు సపోర్ట్ చేయక ఇవాళ నేను సపోర్ట్ చేయక అన్నట్లేదు. ఇద్దరు ముచ్చట, ఇద్దరు కాదు 3-4 ముచ్చట. ఇంకెన్ని పార్టీలు ఉన్నాయి పాడైపోయింది దేశంలో. ఏమనంటే అన్ని దేశాలకంటే మన దేశంలో తక్కువ ఉంది డీజిల్ ధర, పెట్రోల్ ధర. మరి అన్ని దేశాలు మన దేశాలకంటే ఎంతో ముందర ఉన్నాయి. మరి వాళ్ళ ముందర పోదామని ఆలోచన లేదెందుకు? మరి గాడ మాత్రం ఉంటుంది, గీడ మాత్రం వేరే దేశాలని ఏమంటారు క్యాల్కులేషన్ చేసి చెప్తా ఉంటారు ముచ్చట. అదేంటంటే దేశం కోసం, ధర్మం కోసం. మరి ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు మనుషులు. మరి మనుషులు బతకాలన్నా బతకొద్దా? గింత రకాలుగా మీరు పెట్రోల్కు డీజిల్కు ధరలు పెంచుతుంటే నిత్యావసర వస్తువుల ధరలు ఎన్ని పెరుగుతాయి ప్రజలారా చెప్పురి. ఆడ 1 రూపాయి పెరిగిందంటే సాధారణ పబ్లిక్ పైన 5 రూపాయలు పెరుగుతుంది. ఆడ 5 రూపాయలు పెరిగితే సాధారణ పబ్లిక్ మీద 20 నుంచి 50 రూపాయలు పెరుగుతుంది. ఆల్రెడీ టిఫిన్లకు గతంలో 30 రూపాయలకి ఏం టిఫిన్ దొరికేది, ఇలా 50 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. 20 రూపాయలు పెరిగినట్టే కదా. మరి 20 రూపాయలు పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ కానీ పెరిగిందా? పెరిగితే మరి ఒక ప్లేట్ మీద 20 రూపాయలు ఉంటే మరి మిగతా ప్లేట్లకు ఎన్ని కావాలి?
అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ పేదోళ్ళే నాశనం కావాలి. ఉన్నోడు ఉన్నట్టే ఉండాలి, లేనోడు లేనట్టే ఉండాలి. గదే ఉంది వీళ్ళది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానించి డబ్బున్నోనికి దోషి పెట్టాలి, డబ్బు లేని నేతలు చేయి పెట్టాలి. ఇంతకు మించింది ఇంకేం లేదు.